దమ్మాయిగూడెం సర్పంచ్ ఎన్నికల బరిలో ఉన్నటువంటి వీరదాసు వినోద గారు, అదే విధంగా వారి భర్త వీరదాసు భద్రయ్య గారు మన ముందున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. వినోద గారు, మీరు సర్పంచ్ అభ్యర్థి ఎందుకు పోటీ చేయాలనుకున్నారు? ఒకసారి వారి మాటల్లో విందాం. దమ్మాయిగూడెం ప్రజలందరికీ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికైన రాజబాబు గారికి, మా దమ్మాయిగూడెం ప్రజల సమక్షంలో అన్ని ఏ పనులు ఉన్నా గత 10 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఎన్నో ఇబ్బందులు ఉండి మా ఊరికి ఏం చేయలేకపోయింది. అయినా కానీ ఈ రోజు మేము చేసిన అభివృద్ధి అంటే మాకు వచ్చిన 18 నెలలు మాకు అధికారం లేకపోయినా కానీ మా రాజబాబు గారు ఉన్నాం. రాజబాబు గారు బలపరిచిన అభ్యర్థిని సర్పంచ్ గా మస్తు పనులు చేసింది కాబట్టి అవతల ప్రతిపక్షవాదాలు ఏదో కుట్రతోని రాజబాబు గారు ఒక్కరిని ఇక్కడ లేకుండా చేయాలని మా మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా ఊరు ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వాలని మీ అందరం మనస్ఫూర్తిగా ప్రజలందరికీ, దమ్మాయిగూడెం ప్రజలందరికీ నమస్కారం చేస్తున్నాను. ఈ ఇచ్చిన అవకాశం రాజబాబు గారికి మీ అందరం కట్టుబడి మా ఊరి పెద్దలు, మా ఊరి ప్రజలందరూ కూడా ఏ సమస్య వచ్చినా నేను అందుబాటులో ఉండి సహకరించి నా తరఫున మా పెద్దలు ఉన్న రాజబాబు గారు, మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మినిస్టర్ గారు పింఛన్లు కానీ, సన్న బియ్యం కానీ, ఇంకేదైనా తప్పులు ఉన్నా అన్ని సముదించుకొని గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయని పనులు కూడా అన్ని చేసుకొని ఇందరమ్మ ఇల్లు అద్భుతం అన్ని పనులు, సైటి కాలువలు, చిన్న చిన్న కొంచెం రిపేర్లు అన్ని ఉన్నాయి. కాకపోతే వాళ్ళు చేసిన పనులు ఏమి లేవండి. అధికారం 10 ఏళ్ళు ఉన్నా ఎక్కడిదక్కడే ఉన్నది. కాబట్టి మేము ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని ఎన్నుకున్నదిగా అధికారం ప్రభుత్వం ఉంది కాబట్టి, మా మినిస్టర్ గారు ఉంది కాబట్టి ఏ సమీక్షలు ఉన్నా మా ఉన్న రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని తీసుకుపోయి సర్పంచ్ ఇచ్చిన అవకాశం కాబట్టి పెద్దలందరూ కలిసి ఊరి ప్రజలు దమ్మాయిగూడెం అందరినీ సహకరించుకొని ఏ పనులు చేయాలన్నా మా గ్రామ ప్రజలందరూ సహకరించుకొని మేము పనులు చేయడానికి స్వామితగా సిద్ధంగా ఉన్నాం. మా ఊరి ప్రజలందరికీ నమస్కారం. గత ప్రభుత్వంలో దమ్మాయిగూడెం గ్రామం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము అభివృద్ధి చేసి చూపిస్తామని వినోద గారు అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు రోడ్లు, కరెంటు, విద్య, వైద్యం, ఏ రకమైన సమస్యలైనా మేము మా రాజబాబు గారి ద్వారా మంత్రి పొంగులేటి శ్రీనివాస దగ్గర తీసుకెళ్లి ప్రతి సమస్యను పరిష్కరిస్తామని వినోద గారు అంటున్నారు. దమ్మాయిగూడెం ప్రజలందరికీ ఏం చెప్పగలుగుతున్నానంటే, నేను దమ్మాయిగూడెం ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో మా తల్లిదండ్రులు గారు, నేను గారు ఫస్ట్ నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కార్యకర్తగా ఎదిగిన కాబట్టి ఈ గ్రామ ప్రజలందరూ కలిసి నాకు ఇచ్చిన అవకాశాన్ని బొమ్ము చేయకుండా ప్రజలందరికీ నేను రుణపడి ఉంటానని నమస్కరిస్తున్నాను. రాజబాబు గారికి, మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మా ఊరు గ్రామ పంచాయతీ చాలా పనులన్నీ చాలా ఇబ్బందిగా ఉన్న వల్ల దానివల్ల మాకు ఇచ్చిన అవకాశం రాజబాబు గారికి, మొదటి నుండి మీ కాంగ్రెస్ నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఈ రోజు మాకు ఈ అవకాశం ఇచ్చిన రాజబాబు గారికి, దమ్మాయిగూడెం ప్రజలందరికీ కూడా చాలా రుణపడి ఏ సమీక్షలు ఉన్నా మీ అందరం కలిసి ఆ సమీక్షలను తీర్చుకొని మా ప్రజలందరికీ అండగా ఏది వచ్చినా ఆపద వచ్చినా మా మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, మాకు అధికార పార్టీ ఉంది, మా ఊళ్ళో నాయకులు ఉన్నారు. అందరికీ మీరు ఏ పనులైనా ఏదైనా అందుబాటులో ఉండి సేవా సిద్ధంగా చేయదలుచుకోవాలని ఏ పనులు కూడా లైట్లు కానీ, వాగులు కానీ, వంకలు కానీ ఏదైనా అన్ని పనులని చేసి 7 సంవత్సరాల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వంలో పింఛన్లు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ ఏమి చేయలేదు. కాబట్టి మాకు ఇచ్చిన అవకాశాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం పైన ఉంది కాబట్టి మా గ్రామ ప్రజలు కూడా మమ్మల్ని కోరుకొని ఓటేస్తే ప్రజలందరికీ నేను ఏం చేయాలనేది గత 2వ విడత కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ, పింఛన్లు కానీ అన్నిటికీ సహకరించి ఉన్నాం. రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఏ పనులు లేకుండా కూడా సమీక్షలన్నీ ప్రజలందరూ తిరుగుతారని మాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలందరికీ నేను నమస్కారం చేస్తున్నాను.